ఆంధ్రప్రదేశ్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. మంత్రి కొల్లు రవీంద్ర ఇలాఖాలోనే గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి మత్తులో మచిలీపట్నం రోడ్లపైన కొట్టుకుంటున్నారు యువకులు. ఇక రోడ్డు మీద వెళ్లే సామాన్యులపై కూడా దాడులకు పాల్పడింది గంజాయి బ్యాచ్. శనివారం రాత్రి చలపతి అనే వ్యక్తిపైన దాడి చేశారు. అనంతరం సిటీ కేబుల్ కార్యాలయంలోకి ముఠా చొరబడింది. ఇక సిటీ కేబుల్ ఆఫీస్లో గంజాయి బ్యాచ్ విధ్వంసం సృష్టించింది. చలపతిని కాపాడబోయారు. ఒక తోటి సిటీ కేబుల్ ఉద్యోగి పైన కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైకోర్టు కోసం హైకోర్టు తీసుకుని వస్తున్నాను. రోడ్డు దాటేదానికి ముగ్గురు తోసుకుంటున్నారు. ప్రధానంగా నేను తోసుకునే దానికి కరెక్ట్గా వచ్చాను. ఆ ముగ్గురులో అతను నా మీదకు తోసేసి మమ్మల్ని నన్ను మా ముగ్గురు కానీ నువ్వు కొడతానికి వచ్చావా అని ఆ ముగ్గురు ఏకమైపోయి నన్ను కొట్టేశాడు. కింద పడేసి కొట్టేశాడు. ఇదంతా ఈ లోపల ఆయన తప్పిస్తానికి ఆయన వచ్చాడు. ఇంకా మాట్లాడాను. ఏం తెలియదు. ఆడు మట్టికి ముందు ముందు ఓడాడుకుంటున్నారు. ఆ టైంకి నేనేంది అక్కడ పక్కకే నాకు తెలియదు. ఉన్నారు. నా మీదకి వచ్చింది ముగ్గురు. ముగ్గురు ఒక అతన్ని తోశారు. నా మీదకి తోసి మళ్ళీ నువ్వే మమ్మల్ని కొడతాకు వచ్చావని చెప్పి ముగ్గురు ఏకమైపోయి నన్ను కింద పడేసేసి కొట్టేస్తానని అప్పుడు మాట్లాడినప్పుడు వచ్చాడు. అక్కడ మన సిటీ కేబుల్ ఆఫీస్ దగ్గర ఇది ఉంది కదా, డాండ్ర దగ్గర. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, గంజాయి మత్తులో మచిలీపట్నం రోడ్లపైన ఇటు యువకులు తీవ్రంగా కూడా అక్కడ వెళ్తున్న ప్రజలను కూడా కొట్టడం అయితే జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఈ గంజాయికి సంబంధించి గత ప్రభుత్వం 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఉక్కుపాదం మోపుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు కూడా చెప్తూ రావటం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలి కాలంలో ఈ గంజాయికి సంబంధించి అంటే ఎక్కడైతే దొరుకుతుందో అంటే అటు మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా ఈ గంజాయికి సంబంధించి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కానీ, అదేవిధంగా బైండ్ ఓవర్ కేసులు, అలాగే పీడీ యాక్ట్ ఇవన్నీ కూడా నమోదు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పుడు అలాగే గంజాయిలో దొరికిన వాళ్లను, గంజాయి తాగిన వాళ్లను, అదేవిధంగా గంజాయి రవాణా చేస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా గంజాయి బ్యాచ్ లో మాత్రం మార్పు రావటం లేదు. ఇటీవల కాలంలో గంజాయి నిందితులను ఏదైతే దీనికి సంబంధించి గంజాయితో లింక్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రోడ్ల మీద నడిపిస్తున్నప్పటికీ కూడా వారిలో మార్పు రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గంజాయి తీసుకున్న వారికి అదే ఆఖరి రోజుని హెచ్చరించినా సరే కొంతమంది తాము చేయాలనుకున్నది చేస్తున్నారు. సాక్షాత్తు ఏకంగా మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఈ గంజాయి బ్యాచ్ రెచ్చిపోవడం జరిగింది. బందర్లో ఏదైతే కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారో ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి బందర్లో ఆ గంజాయి మత్తులో మచిలీపట్నం బందర్లోని రోడ్ల మీద కొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులను కానీ, అదే విధంగా వ్యాపారస్తులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు. తమకు అడ్డు చెప్పేవారిని కూడా కొంత అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి సిటీ కేబుల్ ఆఫీస్ లో ఈ గంజాయి బ్యాచ్ మొత్తం కూడా విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే దీనికి సంబంధించి అటు మంత్రి కొల్లు రవీంద్ర కూడా సీరియస్ గా తీసుకున్నారని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గంజాయి బ్యాచ్ అదుపులోకి తీసుకోలేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారా? అంటే ఇప్పుడు స్థానికంగా మొత్తం అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి అటు మంత్రి కార్యాలయం పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే స్థానిక పోలీసులు ఎస్ఐతో కానీ, అదేవిధంగా డిఎస్పీతో కూడా, మా బందర్ డిఎస్పీతో కూడా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిందితులను అదుపులోకి తీసుకోవాలి. అలాగే గంజాయిని ఎక్కడైతే బందర్లో విక్రయిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి రవాణా మార్గాలు ఏంటి అనే దాని మీద, అదేవిధంగా అక్కడ స్థానికంగా విక్రయిస్తున్నటువంటి వాళ్ళు అంటే ఏ విధంగా చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారో, ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారో, లేదంటే సిగరెట్లలో విక్రయిస్తున్నారో, బీడీలు, ఇలా ఏ మార్గంలో ఉన్నా సరే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీయాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని మంత్రి రవీంద్ర ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కోనేరు సెంటర్ లోనే కొంతమంది అంటే బందర్లోని కోనేరు సెంటర్ లో, అదేవిధంగా మంచినీళ్ల చెరువు వద్ద కొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్టుగా కూడా గతంలో ఆరోపణలు వినిపించాయి. అదేవిధంగా ఈ బీచ్ కి సంబంధించి అంటే బీచ్ కు వెళ్లే దారిలో కూడా ఈ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. బీచ్ కి వెళ్లే వాళ్ళకి సంబంధించి కూడా గంజాయి ఇస్తున్నారు, అక్కడ కొంతమంది విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి
దీని మొత్తం మీద కూడా బీచ్ లో సిగరెట్లు తాగే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టాలి అనేది కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మరి ఈ గంజాయి ముఠా పైన ఇటు గంజాయి కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా వేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే అతి తీవ్రంగా కూడా దాడులు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా అక్కడ బాధితులు అంటే వాళ్ళకి ఏ విధంగా గాయాలయ్యి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. అయితే దీని మీద సమీక్ష జరిపిన తర్వాత అంటే పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఒక స్థానికంగా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు అక్కడ ఏదైనా మారణాయుధాలు వినియోగించారా లేదంటే అక్కడ ఉన్నటువంటి అదేవిధంగా ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఏమైనా ధ్వంసం చేశారా అనే దాని మీద సంబంధించి కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మరి గంజాయి కేసులో కూడా ఇటువైపు నుంచి అరెస్ట్ అయిన వారికి ఒకంతు రాజకీయ రక్షణ కూడా ఉంది అంటూ తెలుస్తూ అంటే ఆరోపిస్తూ ఉన్నారు. ఈ దిశలో కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గంజాయికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అంటే గతంలో మాజీ మంత్రి పేరు నాని అనుచరులు కొంతమంది విషయంలో కూడా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకు కూడా గ్రూప్ గొడవలు జరిగాయి ఆరోపణ కూడా ప్రధానంగా వినపడింది. కాబట్టి ఇప్పుడు మొత్తం వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే రాజకీయంగా కూడా ఎవరైనా సహకరిస్తే వాళ్ళని కూడా అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ వెంకట్. ఒక ప్రశ్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి మత్తులో మచిలీపట్నం రోడ్లపైనే యువకులు కొట్టుకుంటున్నారు. రోడ్డు మీద వెళ్లే సామాన్యులపైన దాడులకు పాల్పడింది గంజాయి బ్యాచ్. ఇక శనివారం రాత్రి చలపతి అనే వ్యక్తిపైన దాడి చేశారు. అనంతరం సిటీ కేబుల్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ఇక సిటీ కేబుల్ ఆఫీస్లో గంజాయి బ్యాచ్ విధ్వంసం సృష్టించింది. అక్కడ చలపతిని కాపాడబోయిన తోటి సిటీ కేబుల్ ఉద్యోగులపైన కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇక గంజాయి బ్యాచ్ ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన సిటీ కేబుల్ ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. ఎన్సీబీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇందాక సుమారుగా 6:30 నుంచి 7 ఆ టైంలో ఏంటంటే నేను ఆఫీస్లో ఉన్నాను. ఈలోపు మా కుర్రాళ్ళు ఏంటో అలజడి కింద అలజడి జరుగుతుందని చెప్పినేసి బయటకు వచ్చి చూసేసరికి ఏమైందంటే ఒక 3 కుర్రాళ్ళు మా వాళ్ళని స్టాఫ్ని కొట్టేస్తున్నారు. బీభత్సంగా కొట్టేస్తా ఉంటే అందులో ఈ సాయి అనే అతను గబగబా పరిగెత్తుంటా పైకి వచ్చాడు. 2nd ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. పైకి వచ్చాడు. పైకి వచ్చేసరికి ఏంటి జరుగుతుందని చెప్పి నేను బయటకు వచ్చి చూసేసరికి వాళ్ళు ఎంటపడుతున్నారు అనమాట కొట్టేయడానికి. అతను పంపించండి బయటికి అని చెప్పినేసి ఎగబడుతుంటే ఇక నేను వాళ్ళని ఆపేసి ఏంటి గొడవ అని చెప్పినేసి పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వెంటనే ఈ సార్ వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. స్టేషన్కి తీసుకెళ్లారు సార్. ఇక్కడ అందరూ ట్రీట్మెంట్ చేయించడం కోసం మేము ఇక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చాం అనమాట. వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. ఎలా పడితే అలా కొట్టేశారు పాపం. రక్తం వచ్చేలా కొట్టేశారు పాపం. ఇతనికి మొహం అంతా కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఈయనకైతే అసలు కనపడకుండా తగిలిన దెబ్బలు. ఇలా పిడిగుద్దులు అసలు ఇది కూడా చొక్కా చింపేసి కింద పడేసి చిత్త కొట్టేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. అసలు వీళ్ళు వాళ్ళకి ముఖపరిచయం కూడా లేదండి. ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. వాళ్ళు అంతమంది వచ్చేసారు, గొడవ చేస్తారు అన్నమాట. సో ఇదంతా కూడా వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. అది ఏ మత్తు అనేది డాక్టర్లు చూసి తేల్చాలి. అది చూడాలన్నమాట. అది ఇది మాత్రం మేము దొరికారండి. సిఐ గారు తీసుకెళ్లారు. 3 మాత్రం లైవ్ లో ఉన్నారు. ఒకళ్ళు ఎస్కేప్ అయినట్టున్నారు. 2 మాత్రం తీసుకెళ్ళినట్టున్నారు సిఐ గారు. అది ఆర్పేట సిఐ గారు తీసుకెళ్లారు. ఎస్ బాబు గారు సార్ తీసుకెళ్లారు. ఇక ట్రీట్మెంట్ చేసి తీసుకొస్తామని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాం. ఇక వీలైతే ఇక్కడ నుంచి కేసు పెట్టడం అనేది ప్రొసీజర్ తీసుకెళ్ళాం. అసలు కొట్టడానికి కారణం అనేది లేదండి. ఏమన్నా జస్ట్ అరటిపళ్ళ బండి దగ్గర ఉన్నాడంట. నేను అడిగి చెప్తున్నా అరటిపళ్ళ బండి దగ్గర తీసుకుంటుంటే వాళ్ళు కొట్టుకుంటూ వచ్చి మన వాళ్ళ మీద పడ్డారు. పడగానే ఏమైందంటే ఏంటో నా మీద పడతారన్నాడు. ఎవరైనా అంటాం కదా క్యాజువల్ గా. అనేసరికి వెంటనే వాళ్ళు ఏంటంటే ఇక ఈయనేదో వాళ్ళని అటాక్ చేస్తున్నాడు అనే ఉద్దేశంలో ఉన్నారో మరేమో. ఇక ఆయన పడేసి పిడిగుద్దులు గుర్తేస్తుంటే ఇక మా కుర్రోళ్ళు అక్కడ దగ్గరలో ఉండి గబగబా వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎరక్కొట్టేశారు. ఇది జరిగింది. అసలు పరిగెత్తుకుంటే ఆఫీస్లోకి వచ్చేసినా కానీ ఎగబడుకుంటే ఆఫీస్ మీదకి వచ్చేసారు. అలా ఉంది వాళ్ళ ప్రవర్తన అనమాట. ఇది చాలా భయంకరంగా ఉంది. దీన్ని ఎలా చూడాలో చూద్దాం అనుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది చూడాలి. కేసు ఫైల్ చేస్తాం.